ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రియమైన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలు మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. కాబట్టి ఈ మాటలు మనము దేవుని ఆత్మ సహాయంతో మనం నేర్చుకుందాం. అందరూ తల్ల వంచండి. చిన్న ప్రార్థన. సకలాస్తులకు కారణభూతులైన మా పీపర్లోకి తండ్రి, నీ ఘనమైన నామమునకు బంగారమైన పాదపద్మలకు లేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులైనా. మరి మీరు కలువరి సిలువలో పలికిన 7 మాటలు మేము జ్ఞానం చేస్తుండగా నీ ఆత్మ సహాయం మాకు అందించండి. మా అందరికీ కావలసిన మాటలు నాయనా, మమ్మల్ని బలపరిచే మాటలు, మా జీవితాన్ని ఆధ్యాత్మికంగా అయ్యా ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచే మాటలు మాకు దయచేయమని నీ ఆత్మ సహాయానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు దివ్య నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. శిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం జ్ఞానం చేస్తున్నాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. శిలువలో పలికిన మరి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు పలకడం జరిగింది. యేసుక్రీస్తు వారిని మరి ఎన్నో గాయాలు ఆయనకి చేసి ముఖం మీద ఉమ్మేసి ఆయన ఎంతో బాధపరిచి మరి అన్యాయపు తీర్పు చేత ఆయన కలువరిగిరిలో మరి మనందరి కోసం మరణించారు. ఆయన అనేక మంది అపహాసిస్తూ ఉన్న వేళల్లో, ఆయన అనేక మంది దూషిస్తున్న వేళల్లో, ఆయన్ని అనేక మంది మరి ఏలాపొలం పడుతున్న ఆ సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ఈ మాట పలికారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన బహుశ్రమలు పడ్డాడు. ఒక మాట చెప్పనివ్వండి, యేసుక్రీస్తు వారు ఎందుకు మరి ఆయన బహుశ్రమలు పడ్డారు, ఎందుకు అన్యాయపు తీర్పు పొంది ఆయన చనిపోయాడంటే, నీవు నేను చేసిన పాపం నిమిత్తం, మనందరి పాపం నిమిత్తం మరి మనం నరకానికి వెళ్ళిపోవలసిన మరి అవసరత ఉంది. కాబట్టి ఆ నరకం నుండి మనం తప్పించడానికి యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం ఆయన కలువరి శిలువలో మరి ఆయన చనిపోయి మనందరికీ రక్షణ అనుగ్రహించారు. కాబట్టి అందుకనే ఆయన కలువరిగిరిలో ఆయన మరణించవలసిన అవసరత వచ్చింది. కాబట్టి ఈ మొదటి మాటను మనం జ్ఞానం చేస్తున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ఆయన తెలియజేశారు. క్షమాపణ అనేది గొప్ప మాట అండి. మనము ఈ 7 మాటల్లో ఒకవేళ ఒక బలమైన మాట ఏదైనా ఉందంటే ఇది క్షమాపణ. ఎందుకంటే ఒక వ్యక్తి తను పొందిన అవమానానికి కానీ, లేదా తను పొందుకున్న బాధను కానీ, లేదా తను పొందుకున్న ఆ పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి చేత బాధించబడి, లేదా కొందరు వ్యక్తుల చేత బాధించబడి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎవరి చేత అయితే బాధించబడ్డాడో ఆ వ్యక్తిని క్షమించడం అనేది అది సాధారణమైన విషయమేమీ కాదు. అది మనం క్షమించాలంటే ఎన్నో విషయాలుగా మనము నలిగిపోతాము, ఎన్నో విషయాలుగా మనం చనిపోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మన స్వయం అనేది చనిపోతేనే కానీ మనం మాట చెప్పలేం. యేసుక్రీస్తు వారు ప్రజలందరినీ కూడా ఆయన మరి క్షమించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రికి. ఒకసారి మనం ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఆయన క్షమించడానికి అర్హుడైన దేవుడైన మనుష్య కుమారుడికి ఈ లోకములో పాపాలు క్షమించే అధికారం ఉందని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఆయనకి భూమి మీద క్షమించే అధికారం ఉంది. ఈ లోకంలో మరి ఈ మాటను మనం వింటున్న మన జీవితాల్లో ఎంతవరకు మనం క్షమించగలుగుతున్నాం? ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నీ జీవితాల్లో నీ ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమించగలుగుతున్నావా? నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నావా? ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే మొదట ఆ వ్యక్తిని మనం క్షమించాలండి. ఎందుకంటే ఆ క్షమాపణ అనేది ఏం తీసుకొస్తా తెలుసా? దేవునికి మనకి ఒక దగ్గర సంబంధాన్ని తీసుకొస్తుంది. అలాగే ఏ వ్యక్తిని మనం క్షమిస్తున్నామో ఆ వ్యక్తికి మనకు ఒక దగ్గర సంబంధాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనం క్షమిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నామని అని అర్థం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయన మన పాపాల నిమిత్తము కలువరిగిరిలో రక్తం కార్చడమే కాదు, కానీ మనందరి పాపాలనే ఆయన క్షమించాడు.
ఈరోజు ఒక విషయాన్ని, రెండో విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, నువ్వు మారు మనసు పొంది నీ పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నాయనా నేను ఘోరాతి ఘోరమైన పాపిని, నాయనా నన్ను క్షమించండి అని నువ్వు అడగలిగితే గనక, నువ్వు నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడగలిగితే గనక, యేసుక్రీస్తు వారు నేను క్షమించి నేను మోక్ష రాజ్యానికి ఆయన తీసుకెళ్తాడని ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిగా క్షమాపణ అనే మాటకి రెండు విజయాలుగా మీతోనే పంచుకున్నాం. ఒకటి, నీ జీవితంలో ఎవరినైనా క్షమిస్తున్నావా? ఇది రక్షించబడిన విశ్వాసం నేను అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే మనం క్షమించకపోతే మన అపరాధాలు క్షమించబడవు. కాబట్టి మనం క్షమాపణ అనే దాంట్లోనే మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో అనేది మనకు అర్థమైపోతుంది. నేను 1000 పాటలు పాడతానండి, లేకపోతే 1000 ప్రసంగాలు చేస్తానండి, లేకపోతే బైబిల్ 110 సార్లు చదివానండి అని చెప్పుకుంటున్నా, లేకపోతే అలాంటి విలువలు కలిగిన జీవితం జీవిస్తున్న మనలో ఒకవేళ మన సహోదరుణ్ణే, లేదా మన భార్యనే, లేదా మన భర్తనే, మన అత్తగారినే, మామగారినే, బిడ్డల్నే, ఒకవేళ తోబుట్టుల్నే, లేకపోతే మందిరానికి వచ్చే కొంతమందిని మనం ఈరోజు క్షమించలేకపోతే, మనకంటూ క్షమించలేని వ్యక్తులు మన జీవితంలో ఉన్నారంటే మనం దేవుని రాజ్యానికి వారసులు కాలేమని ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి ఈ క్షమాపణకి ఎవరు మాదిరి అంటే యేసుక్రీస్తు వారే మాదిరి. కాబట్టి ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి ఒక పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చి ఆయన ఆ ఇంటి పైకప్పులు తీసి ఆయన ఎదుట ఆయన పడుకోబెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నా తెలుసా, వారి విశ్వాసాన్ని చూశాడు. నలుగురి విశ్వాసం చూసి ఇతని పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పాడు. అంటే అందరూ అక్కడ షాక్ అయిపోయారు. ఇదేంటిది, ఇతని పాపాలు క్షమిస్తున్నాడు ఏంటంటే, అక్కడ అన్నాడు, మనుషు కుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు మన అందరికీ మాదిరి. ఆయన జీవించిన దినాల్లో కూడా పాపాలని ఆయన క్షమించుకుంటూ వచ్చాడు. ఆ పక్షవాయువు గలవాళ్ళని స్వస్థపరిచాడు. అలాగే కాదు, ఈయన సిలువలో పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? తండ్రి, ఆయన బాధపరచబడుతూ కూడా, ఆయన నలగొట్టబడి కూడా, ఆయన మెత్తగా చేయబడి ఆఖరికి రక్తమంతా మరి నేల మీద ఒలికించినా కానీ, అంత చిత్రవాద చేసినా కానీ, యేసుక్రీస్తు వారు తన నోటంటే చెప్పేది ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో మనకు మాదిరి అండి. ఆయన అన్నాడు కదా, నేను ఈ లోకానికి మాదిరి ఉంచేస్తాను. యేసుక్రీస్తు వారి మాదిరి మనం ఈరోజు అనుభవించాలి అంటే, ఈరోజు మనం క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే మొదట యేసును ఫాలో అవ్వాలి కదా. యేసును ఫాలో అవ్వకుండా మనం ఎలాగ ప్రేమించగలమని చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఒక దైవ సేవకుడిగా నేను చెప్పాలనుకున్నది ఒకటే, మన జీవితంలో శత్రువులు అనే వాళ్ళు ఉండకూడదండి. ఒకవేళ నిష్కారణంగా మనల్ని ఎవరైనా శత్రువులుగా చేసుకోవడం దేవునికి అప్పగించేయండి. కానీ నేను క్షమించలేనంటూ వ్యక్తి భూమి మీద ఎవరో ఉండకూడదు. అలాంటి ఒక మంచి ఆత్మీయ జీవితంలో మనందరం ఎదగాలి. అలా ఎదగాలంటే మనలో స్వార్థము స్వయం చావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మొదటి మాటకే మరలా నేను చెప్తున్నాను, మనం క్షమించే ఆ గుణంలోకి వెళ్ళగలిగితేనే మన అనేక మందిని దేవుని కొరకు సంపాదించగలుగుతాం. మరి అలాంటి కృప దేవుడు మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.